హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము జయనగర్ లలిత జ్యువెలరీ బ్రాంచ్కి అయితే వచ్చామండి, బెంగళూరులో. ఇంక ఈ వీడియోలో మీకైతే గోల్డ్ అన్కట్ నెక్లెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను, అట్లనే రూబీ ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి అన్కట్ గోల్డ్ అన్కట్ నెక్లెసెస్ అండి. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 10 గ్రామ్స్, ఇంకా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 18 గ్రామ్స్, ఇంకా నెక్స్ట్ దీనికి 17 గ్రామ్స్ అండి. ఇదిగోండి, దీనికి 17 గ్రామ్స్ నెట్ వెయిట్ అండి నేను మెన్షన్ చేసేది. ఇవన్నీ కూడా గోల్డ్ అన్కట్ నెక్లెసెస్ అనమాట. మనకి 75% రీసేల్ వాల్యూ ఉంటుంది స్టోన్స్ మీద. ఇంకా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 18 గ్రామ్స్ ఉంది చూడండి, నెట్ వెయిట్. ఇవన్నీ కూడా అన్కట్ నెక్లెసెస్ అండి. దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ అట్లా ఉంది. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 26 గ్రామ్స్ ఉంది. ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేసేది నెట్ వెయిట్ అండి. మనకి ఇంకా నెక్లెస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు అయితే 75% రీసేల్ వాల్యూ ఉందనేసి అన్నారనమాట. గోల్డ్ అన్కట్ నెక్లెసెస్ ఇవన్నీ కూడాను చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇంకా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 19 గ్రామ్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ దీని యొక్క వెయిట్ వచ్చేసరికి, ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 14 గ్రామ్స్ అట్లా ఉంది. నెక్స్ట్ ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసరికి 12 గ్రామ్స్ అట్లా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇక్కడ 1 వైట్ అన్కట్స్ తోటి వచ్చేసి చాలా బాగుందండి. మనకి లైట్ వెయిట్లో 12 గ్రామ్స్ ఉందన్నమాట. ఇంకా ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 15 గ్రామ్స్ అట్లా ఉంది. చాలా బాగుంది కదా, చూడండి దగ్గరగా చూపిస్తాను. మనకి వీటన్నిటికీ కూడా 75% ఎక్స్చేంజ్ రీసేల్ వాల్యూ అయితే ఉంది. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 27 గ్రామ్స్ ఉంది. ఈ అన్కట్ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 27 గ్రామ్స్ ఉంది చూడండి. ఇక్కడ అమ్మవారిది దాంతో వచ్చేసి, ఇంకా ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 29 గ్రామ్స్ ఉందండి. మనకి మంచిగా అమ్మవారివి ఎంబోజ్ అయ్యి చాలా బాగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. 29 గ్రామ్స్ అండి నెట్ వెయిట్. ఇంకా ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 18 గ్రామ్స్ అట్లా ఉంది చూడండి, 18 గ్రామ్స్. ఇంకా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 13 గ్రామ్స్ అట్లా ఉందండి నెట్ వెయిట్. ఇంకా ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 24 గ్రామ్స్ అట్లా ఉంది. ఇంకా నెక్స్ట్ అన్కట్ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 25 గ్రామ్స్ ఉందండి. ఇది కొంచెం హెవీ వెయిట్లో ఉందన్నమాట, అంటే చాలా వర్క్ ఫినిషింగ్ అంతా కూడాను చాలా బాగుందన్నమాట. నెట్ వెయిట్ వచ్చేసి 25. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 33 గ్రామ్స్ ఉంది చూడండి, దగ్గరగా చూపిస్తాను. 33 గ్రామ్స్ అయితే ఉంది, వెయిట్ ఎక్కువే ఉంది. ఇంకా నెక్స్ట్ లైట్ వెయిట్లో ఒక అన్కట్ నెక్లెస్ కలెక్షన్ చూపిస్తాను. ఇది 15 గ్రామ్స్ అయితే ఉందండి. ఇంకా ఇవంతా కూడాను మనకి అన్కట్స్ నెక్లెస్ కలెక్షన్ అండి, మనకి అన్కట్ డైమండ్స్ అంటారు కదా. ఇంకా ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి 43 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. ఇవంతా కూడా అన్కట్ నెక్లెసెస్. మనకి రీసేల్ వాల్యూ వచ్చేసరికి 75% అయితే ఉందండి స్టోన్స్ మీద, అన్కట్ డైమండ్ స్టోన్స్ మీద. ఇదిగోండి, ఇంకా ఇదైతే 43 అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి 19 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. దీనికి 19 గ్రామ్స్ దగ్గరగా చూపిస్తాను చూడండి, చాలా బాగుందండి కలెక్షన్ అంతా కూడా. ఇదైతే 38 గ్రామ్స్ అయితే ఉందండి మనకి. ఇవంతా కూడాను మనకి గోల్డ్ అన్కట్ నెక్లెస్ కలెక్షన్ అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి అన్కట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఇవంతా కూడాను చూపిస్తాను, డీటెయిలింగ్గా చూపిస్తాను, అట్లానే మీకు వెయిట్ కూడా మెన్షన్ చేస్తాను క్లియర్గా చూడండి. ఇవన్నీ కూడా మనకి అన్కట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. వీటి ఒక్కొక్క దాని వెయిట్ అయితే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 13 గ్రామ్స్ అట్లా ఉంది. ఇంకా నెక్స్ట్ 11 గ్రామ్స్ అట్లా ఉందండి, 11 పైనే ఉందన్నమాట, అంటే 11 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉంది. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 14 గ్రామ్స్ అయితే ఉంది, కానీ చాలా బాగుంది కదా. ఇవి కొంచెం గుట్ట పూసలు అట్లా వచ్చేసి, ఇది అయితే 10 గ్రామ్స్ ఉంది. ఇంకా ఇది వచ్చేసరికి మనకి 7 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. ఇది కూడా 7 గ్రామ్స్ చేంజ్ ఉందండి ఈ ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా మనకి అన్కట్స్ అండి. ఇంకా అది చూడండి, ఇక్కడైతే ఇంక దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 10 గ్రామ్స్ అట్లా ఉంది. చాందుబాలి టైప్లో వచ్చినాయి కదా, మనకి 10 గ్రామ్స్ చేంజ్ ఉంది. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చి వెయిట్ వచ్చేసరికి మనకి 7 గ్రామ్స్ ఉంది. చూస్తున్నాను చూడండి, ఇక్కడ 7 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ దీనికి ఇవి చిన్నవి వచ్చేసి 6 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. ఇవి అయితే 5 గ్రామ్స్ అట్లా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4 చేంజ్ అయితే ఉందండి, 4 గ్రామ్స్ చేంజ్ అయితే ఉంది ఇయర్ రింగ్స్. దీంట్లో కొంచెము స్టోన్స్ కూడా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. నెట్ వెయిట్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తుందంతా నెట్ వెయిట్ అండి, 4.5. ఇవన్నీ అరౌండ్ 3 గ్రామ్స్ చేంజ్ ఉన్నాయండి ఈ చిన్నవన్నీ కూడాను. ఇంకా ఈ మిడిల్లో ఉంది కదండి, ఇదైతే మనకి 12 గ్రామ్స్ ఉంది జిమ్కీసు. ఇంక ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్.
నేను మెన్షన్ చేసేది. ఇంకా ఈ బుట్టాలు వచ్చేసి వెయిట్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ ఉందండి. ఇది లాస్ట్గా ఇది 10 గ్రామ్స్ అయితే ఉంది. మీకు ఒకసారి అన్నీ కూడాను డీటెయిలింగ్గా చూపిస్తాను. ఇక్కడ చూసేయండి క్లియర్గా. ఇవన్నీ కూడా మనకి అన్కట్స్ ఇయర్ రింగ్స్ అండి. మనకి రీసేల్ వాల్యూ వచ్చేసి 75% మనకి రీసేల్ వాల్యూ అనేసి చెప్పినారు. అంటే మనకి ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఈ స్టోన్స్ మీద 75% రీసేల్ వాల్యూ ఉందన్నట్టుగా చెప్పారు. ఇంక ఇవైతే చాలా పెద్దవిగా ఉన్నాయి చూడండి వెయిట్. ఇవి కూడా అన్కట్సేనండి. అన్కట్స్ ఇయర్ రింగ్స్, గోల్డ్ అన్కట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా వీటి గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి 30 గ్రామ్స్ అయితే ఉంది చూడండి. ఇవైతే 30 గ్రామ్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా మనకి వెయిట్ వచ్చేసరికి 30 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. గోల్డ్ అన్కట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇంకా నెక్స్ట్ అయితే మీకు రూబీస్లో అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇక రూబీస్లో దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 17.9 గ్రామ్స్ ఉందండి. ఇవన్నీ రూబీ ఎమరాల్డ్స్ అంటాం కదా మనకి. వీటికి కూడా మనకి 75% రీసేల్ వాల్యూ ఉన్నట్టుగా చెప్పారు. ఇంకా నెక్స్ట్ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి మనకి 13 గ్రామ్స్. ఫస్ట్ దాని వెయిట్ వచ్చేసి 17.9. ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి నెట్ వెయిట్ 13 గ్రామ్స్ అయితే ఉందండి. చూడండి ఇవన్నీ రూబీ ఎమరాల్డ్స్. మనకి వీటికి కూడా రీసేల్ వాల్యూ ఉంది. ఇంక ఇది వచ్చేసరికి 18 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్. నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నా ఇవంతా కూడా నెట్ వెయిట్ అండి. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి ఈ నెక్లెస్ 25 గ్రామ్స్ అండి. రూబీ ఎమరాల్డ్స్ చూడండి 25 గ్రామ్స్. ఇంకా ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి ఇది 18 గ్రామ్స్ ఉందండి. మనకి చూస్తున్నారు కదా ఇది పింక్ టౌన్లో రూబీస్ అంతా వచ్చేసి ఇది 18 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా చూడండి కంట అయితే చాలా బాగుందండి. ఇది రూబీ ఎమరాల్డ్స్ కంట అనమాట. 18.5 చేంజ్ ఉంది. 18 గ్రామ్స్ అయితే ఉందండి చేంజ్. 18 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉందనమాట. నెక్స్ట్ 39 గ్రామ్స్ ఉందండి. ఇది కొంచెం హెవీ వెయిట్లో ఉంది ఈ కంట. ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి చూపిస్తాను. అదైతే మనకి ఇది 34 గ్రామ్స్లో ఉందండి. కొంచెం నక్షీలో ప్యాటర్న్లో వచ్చిన రూబీ ఎమరాల్డ్స్ నెక్లెస్ అనమాట. 34 ఉంది. ఇంకా ఇది వచ్చేసరికి మనకి 25 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. ఇదంతా కూడా ఎక్కువ స్టోన్స్ అయితే ఉన్నాయి మనకి రూబీ ఎమరాల్డ్స్. 25 గ్రామ్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది నవరత్న నెక్లెస్ అండి. దీనికి వచ్చేసి 27 గ్రామ్స్ అయితే ఉంది. చూడండి డీటెయిలింగ్గా చూపిస్తాను. 27 గ్రామ్స్. ఇంకా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 36 గ్రామ్స్ ఉందండి. ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి ఇవన్నీ కూడా రూబీ ఎమరాల్డ్స్. మనకి ఇది వచ్చేసి 28 గ్రామ్స్ అయితే ఉందండి. 28 గ్రామ్స్ దగ్గరగా చూపిస్తాను. చాలా బాగుంది. మనకి దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 31 గ్రామ్స్ అట్లా ఉందండి. 31 గ్రామ్స్. ఇంకా ఇది అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి మనకి 28 గ్రామ్స్ అట్లా ఉందండి ఈ నెక్లెస్. ఇవి కూడా మనకి రూబీ ఎమరాల్డ్స్ అనమాట. వీటన్నిటికి కూడా మనకి 75% రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. ఇంక ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 26 గ్రామ్స్ అట్లా ఉందండి. 26 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉంది. చూస్తున్నారు కదా. ఇంకా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 25 గ్రామ్స్ ఉందండి. మనకి ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. 25 గ్రామ్స్ అయితే ఉంది. దీని యొక్క వెయిట్ వచ్చేసి రూబీ ఎమరాల్డ్స్ అండి. ఇంకా నెక్స్ట్ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ ఉంది. దీని యొక్క వెయిట్ 2 లేయర్స్గా వచ్చి చాలా బాగుంది డిజైన్గా. ఇంకా అయితే వచ్చేసి 28 గ్రామ్స్ దగ్గరగా చూస్తే. ఇంకా నెక్స్ట్ ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 26 గ్రామ్స్ అయితే ఉంది. చూడండి డీటెయిలింగ్గా ఉంది. చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడాను. ఇది 26 గ్రామ్స్ అట్లా ఉంది. ఇదైతే 28 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి ఇది కొంచెం ఏదో వెరైటీ డిజైన్గా ఉంది. 28 గ్రామ్స్. ఇంకా నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను. 26 గ్రామ్స్ ఉందండి ఈ నెక్లెస్ యొక్క వెయిట్. ఇవన్నీ కూడా నెట్ వెయిట్ అండి. నేను మెన్షన్ చేసేది 26 గ్రామ్స్. సో నెక్స్ట్ ఇది 33 గ్రామ్స్ అండి. కొంచెం హెవీ వెయిట్లో ఉందన్నమాట. 33 గ్రామ్స్ అయితే ఉంది. అమ్మవారి బొమ్మ అయితే వచ్చింది అమ్మవారిది డిజైనింగ్. ఇది లాస్ట్ వన్ 13 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ కొంచెం బ్లాక్ షేడ్ పడుతుంది కానీ లేదండి, ఇదంతా కూడా ఎల్లో పాలిష్ రూబీ ఎమరాల్డ్స్ అనమాట. కెమెరాలో కొంచెం ఇది డల్ అయినట్టుంది. ఇంక ఇదిగోండి ఈ నెక్లెసెస్ వెయిట్ వచ్చేసరికి మనకి 36 గ్రామ్స్ ఉందండి ఫస్ట్ వన్. ఇదైతే 31 గ్రామ్స్ ఉంది. ఇంకా చోకర్ కమ్ బాజు బంతి కలెక్షన్ కూడా ఉంది, అదొకటి చూపిస్తాను. ఆ నెక్లెస్ కూడా మీకు డీటెయిలింగ్ చూపిస్తాను. అంటే మనకి చోకర్ లాగా అలా బాజు బంతిలో. దీని యొక్క వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ అట్లా ఉందండి. చూడండి ఇవి 3 కూడాను వేరే వాళ్ళు ఎవరో కొన్నారనమాట, వాటిని వీడియో తీశాను మనకు. ఇంకా నక్షీలో వచ్చేసరికి లైట్ వెయిట్వి నక్షీ నెక్లెసెస్ చాలా బాగున్నాయండి. కొంచెం లైట్ యాంటిక్ అంటే కొంచెం బ్లాక్ పాలిష్ వచ్చినవి మనకి. ఇవన్నీ కూడాను 11 గ్రామ్స్ 10 గ్రామ్స్
గ్రామ్స్ ఒకటి, ఇవన్నీ కూడా 2 నెక్లెసెస్ ఏమో 10 గ్రామ్స్ 11 గ్రామ్స్ చేంజ్ అయితే ఉన్నాయండి. ఈ 3 కూడా మనకి చాలా లైట్ వెయిట్లో విత్ బ్యాక్ చైన్ అయితే వచ్చున్నాయి. 11 గ్రామ్స్ 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెట్ వెయిట్ ఇవన్నీ కూడాను చూడండి. ఇంకా డీటెయిలింగ్గా చూపిస్తాను. ఈ 3 కూడా మనకు అంతే 10 గ్రామ్స్ 11 గ్రామ్స్ చేంజ్ అయితే ఉన్నాయన్నమాట. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి మనకు కొంచెం 17 గ్రామ్స్ అట్లా ఉంది, బ్యాక్ చైన్తో కలిపి 17 గ్రామ్స్. ఇంకా ఈ నెక్లెస్ యొక్క వెయిట్ 13 గ్రామ్స్ అయితే ఉందండి. ఇది మీకు మెడకైతే వేసుకొని చూపిస్తాము ఉండండి ఎట్లా ఉందో. మనకి చాలా బాగుంటుందండి, డీసెంట్ లుక్. ఇదిగోండి, ఇది అయితే మనకి ఇట్లా పెట్టుకుంటే ఈ విధంగా ఉంది. 13 గ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 17 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 17 గ్రామ్స్ అట్లా ఉంది. ఇవన్నీ కూడా నెట్ వెయిట్ అండి నేను మెన్షన్ చేసేది. ఇంక ఈ నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంది. 41 గ్రామ్స్ ఉందండి. మనకైతే ఇది అయితే 41 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. చాలా హెవీ వెయిట్. ఇంకా ఇది వచ్చేసరికి 33 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. 33 గ్రామ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం వేరే డిజైన్స్ అయితే చూపిస్తాను నక్షీలోనే. ఇవన్నీ కొంచెము యాంటిక్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి. 26 గ్రామ్స్ ఆ రేంజ్లో. ఇంక ఇది కొంచెం వచ్చేసి ఇది 35 గ్రామ్స్ చేంజ్ అయితే ఉన్నదండి. 35 గ్రామ్స్ అట్లా ఉంది నెట్ వెయిట్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక నెక్లెస్ అయితే చూపిస్తాను. ఇదైతే 28 గ్రామ్స్ అట్లా ఉంది చూడండి. ఇది ఒక వెయిట్ వచ్చేసరికి మనకి 28 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. కొంచెం వెరైటీగా ఉంది. ఇంక ఇవన్నీ కూడాను అది యాంటిక్ అండ్ నక్షి ప్యాటర్న్లో ఉన్నవండి ఇవన్నీ కూడా నెక్లెస్. ఇంకా నెక్స్ట్ అయితే మీకు పాపెట్ బిళ్ళ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇవి కూడా మీకు విత్ వెయిట్ అయితే చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇంకా ఇవన్నీ కూడాను మనకి పాపెట బిళ్ళలు చాలా బాగున్నాయండి. అసలు వీటి యొక్క వెయిట్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఒకదాని వెయిట్, ఇంకా ఫస్ట్ వన్ యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 10 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉందన్నమాట. నెట్ వెయిట్ అండి, స్టోన్స్ కాకుండా. ఇవైతే నార్మల్ స్టోన్సేనని అన్నారు. ఇంకా సెకండ్ వన్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి 13 గ్రామ్స్ అట్లా ఉంది. ఫోర్త్ వన్ వెయిట్ వచ్చేసరికి దీని యొక్క వెయిట్ 8 గ్రామ్స్ అట్లా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇదైతే మనకి 6 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం లైట్ వెయిట్లోనే ఉంది. 4 గ్రామ్స్ చేంజ్ ఉంది. ఇంకా ఇది కూడా మనకి 6 గ్రామ్స్ అట్లా ఉంది. 6 గ్రామ్స్ చేంజ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి పాపెట బిళ్ళ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని అయితే 4 గ్రామ్స్ 6 గ్రామ్స్ అట్లనే ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి మనకి 11 గ్రామ్స్ చేంజ్ అయితే ఉంది. ఇంక ఈ నెక్స్ట్ పాపెట బిళ్ళ వచ్చేసి మనకి 5 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 గ్రామ్స్ చేంజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ కూడా మనకి 4 గ్రామ్స్ చేంజే ఉందన్నమాట. చూడండి, డీటెయిలింగ్గా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి 5 గ్రామ్స్ చేంజ్ అట్లా ఉంది చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 6 గ్రామ్స్ అయితే ఉందండి. ఇది పాపెట బిళ్ళ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ 7 గ్రామ్స్. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి 6 గ్రామ్స్ అయితే అట్లా ఉందన్నమాట. కొంచెం యాంటిక్లో ఉన్నది కదా, లాస్ట్ వన్ 6 గ్రామ్స్ అట్లా ఉంది. ఇవండి మనకి లలిత జ్యువెలరీలో ఈరోజు మీకు చూపించిన కలెక్షను. పాపెట బిళ్ళ, అట్లానే అన్కట్ నెక్లెస్ కలెక్షన్స్, అట్లానే రూబీ ఎమరాల్డ్ నెక్లెస్ కలెక్షన్స్, యాంటిక్ నెక్లెస్ కలెక్షన్స్ అన్నీ కూడా చూసారు కదా. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.